తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ వికారాబాద్, సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 11:30 బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరనున్నారు సీఎం. మధ్యాహ్నం 12 గంటలకు వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండలంలోని పోలేపల్లి గ్రామానికి చేరుకుంటారు. అక్కడ రేణుకా ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12:25 తిరిగి హెలికాప్టర్లో నారాయణపేట జిల్లా కేంద్రంలోని అపక్పల్లి చేరుకుంటారు. అక్కడ జిల్లా మహిళా సామూహిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును ప్రారంభిస్తారు. అనంతరం అపక్పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 1:30కి నారాయణపేట ప్రభుత్వ హాస్పిటల్లో భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అలాగే మెడికల్ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో ముఖాముఖి చర్చలు జరిపే అవకాశం ఉంది. మొత్తంగా ముఖ్యమంత్రి ఈ పర్యటనలో 13 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు కొన్ని ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2:10 నారాయణపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. ఈ పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు యంత్రాంగం విస్తృతంగా ఏర్పాటు చేశారు.